ఈ మద్యపానం సమస్యలంటే మద్యపానం వల్ల వచ్చినటువంటి అనారోగ్యాలు తగ్గించుకోవడానికి, అలాగే మద్యపానం మానేయాలనుకున్న వాళ్ళు కూడా అంటే వాడుకోగలిగినటువంటి ఒక ఔషధాన్ని మనం ఇప్పుడు తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి ఒకటేంటంటే కొన్ని మూలికలు కావాలి, అలాగే కొంచెం బార్లీ గింజలు కావాలి మనకి. ముందుగా మనం మూలికల గురించి చెప్పుకుందాం. ఈ మూలికలు ఏమేంటంటే మొట్టమొదటిది సొంఠి. సొంఠి జీర్ణశక్తిని బాగా మెరుగుపరిచి మనం ఇచ్చేటువంటి ఔషధం బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది. అలాగే ఏంటంటే సొంఠికి శరీరంలో ఉండేటువంటి మలిన పదార్థాలని జీర్ణం చేసి బయటకు పంపించేసేటువంటి గుణం బాగుంటుంది. ఆమపాచనం అంటాం. ఆ ఆమపాచక గుణం సొంఠిలో బాగుంటుంది. సొంఠిని కొంచెం నేతిలో వేసి వేయించేసి దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. అలా వేయించి చేసుకున్నటువంటి సొంఠి చూర్ణాన్ని 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. కొద్దిగా సొంఠి చూర్ణాన్ని మనం విడిగా పెడుతున్నాను నేను. మీరు లెక్క ప్రకారం తీసుకోండి. నేను కొద్దిగా అంటే తయారు చేయడానికి కొంచెంగా విడిగా చూపిస్తున్నాను. సొంఠి తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు కూడా ఆమపాచనం చేసి ఈ మద్యపానం వల్ల శరీరంలో ఉండేటువంటి టాక్సిన్స్ బయటకు పోవడానికి తోడ్పాటుగా ఉంటాయి. ఆ పిప్పళ్ళను కూడా కొద్దిగా వేయించుకోవాలి. మూకుట్లో వేసేసి అంటే కొంచెం నెయ్యి వేసి వేయించి తర్వాత చల్లారాక చూర్ణంలా చేసుకోవాలి. పిప్పళ్ళ చూర్ణాన్ని కూడా సొంఠి చూర్ణం లాగానే 25 గ్రాములే తీసుకోండి. తర్వాత మనకు కావాల్సినటువంటిది మిరియాలు. మిరియాలు కూడా ఆమపాచనానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఏంటంటే ఎప్పుడైతే శరీరంలో ఉండేటువంటి ఆమ పదార్థం ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అన్ని బయటకు వెళ్ళిపోతాయో అప్పుడు ఈ తాగాలనేటువంటి కోరిక బాగా తగ్గుతుంది. శరీరం కూడా ఒక ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒక ఫీలింగ్ కలగటానికి కూడా ఈ మూలికలు బాగా ఉపయోగపడతాయి. మిరియాలను వేయించక్కర్లేదు, వీటిని ఒట్టిగా చూర్ణంలా చేసేసుకుంటే సరిపోతుంది. మిరియాల చూర్ణాన్ని కూడా ఈ సొంఠి పిప్పళ్ళ లాగానే 25 గ్రాములే తీసుకోవాలి. ఇంకా మనం విడిగా పెట్టుకోవాల్సినటువంటి మూలికల్లో ఆఖరిది ఏంటంటే ఉసిరి. ఉసిరి ఒక చక్కటి రసాయనం. అంటే మనం ఇందాక తీసుకున్నటువంటి పిప్పళ్ళు రసాయనమే, సొంఠి కూడా రసాయనమే. అయితే వీటన్నింటికంటే కూడా ఒక మంచి రసాయనం మనకి ఉసిరి అన్నమాట. ఈ ఉసిరి శరీరంలో ఉండేటువంటి ఆమాన్ని పోగొట్టడం, అలాగే ఏంటంటే ఈ మద్యపానం వల్ల శరీరంలో కొన్ని డ్యామేజెస్ జరిగి ఉంటాయి. ఆ డ్యామేజెస్ జరిగిన చోట ఈ ఉసిరి ఏం చేస్తుందంటే కొత్త కణాలు బాగా పుట్టేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఆ ఉసిరిని ఎండబెట్టేసి ఆ పెచ్చులను చూర్ణంలాగా చేసుకోవాలి. ఆ చూర్ణం కూడా 25 గ్రాములే వేసుకోవాలి. ఉసిరి చూర్ణం 25 గ్రాములు వేసుకుంటున్నాము. మనకు కావాల్సినటువంటి మూలికలు రెడీ అయిపోయాయి. ఈ మూలికల చూర్ణాలను కలుపుకుందాం ఇప్పుడు. ఈ చూర్ణాలు ఏంటంటే వీటిని ఒక మిశ్రమంలా తయారు చేసేసి ఒక సీసాలో పోసి ఉంచేసుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు వాడుకొని ఈ సీసాలో ఉండేటువంటి చూర్ణాన్ని తీసుకోవచ్చు అనమాట. దీన్ని వాడుకోవడానికి మనకి బార్లీ కూడా కావాలి. బార్లీ ఏం చేయాలంటే విడిగా మనం ఒక జావలాగా చేసుకోవాలి. దాని గురించి చెప్తాను ఇప్పుడు. బార్లీ గింజలు శరీరానికి ఒక లఘుత్వాన్ని అంటే ఒక లైట్ ఫీలింగ్ని ఇవ్వడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే శరీరంలో ఉండే మలినాలు మలమూత్రాల ద్వారా బయటకు పోవడానికి కూడా మనకి బార్లీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. బార్లీ గింజలు కొని తెచ్చేసుకుని దాన్ని పిండిలాగా పట్టించేసుకోవాలి. ఆ పిండితోటి మనం ఒక జావలాగా చేసుకోవాలన్నమాట. అంటే బార్లీ పిండిని ఒక 2 చెంచాల పరిమాణంలో తీసుకుని ఒక గ్లాసు వేడి నీళ్ళలో వేసి దాన్ని ఒక జావలాగా చేసుకోవాలి. నీటిని పొయ్యి మీద పెట్టుకుని బాగా కాగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఆ నీళ్ళల్లో ఒక 2 చెంచాల బార్లీ పిండిని కలుపుకోవాలి. నీరు కాగాక వేసుకోవాలి. మీకు తయారీకి చూపించడం కోసం వేస్తున్నాను నేను ఇప్పుడు. మనం వేడి నీళ్ళలో బార్లీ పిండి వేసి ఉడకబెట్టినప్పుడు ఏంటంటే కొంచెం చిక్కబడి ఒక ముద్దలాగా ఒక జావలాగా తయారవుతుంది. అలా అయిన తర్వాత అది వేడివేడిగా ఉండగానే మనం ఇందాక 4 చూర్ణాలు కలిపి మిశ్రమం తయారు చేసుకున్నాం కదా, ఆ మిశ్రమంలో నుంచి ఒక చెంచాడు చూర్ణాల మిశ్రమాన్ని మనం ఈ జావలో వేయాలి. ఒక చెంచాడు మిశ్రమం తీసుకుని జావ చేసుకున్నాక ఆ జావలో కలిపేసుకోవాలి. వేడివేడిగా ఉండే జావలో కలుపుతాం కదా, బాగా కలిసిపోయే వరకు తిప్పుకోవాలి దాన్ని. ఈ జావలో చూర్ణాల మిశ్రమాన్ని వేసేసి వెచ్చవెచ్చగా ఉండగానే ఒక ఆహారం లాగా పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక కప్పు పరిమాణంలో తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ మద్యపానం వల్ల వచ్చినటువంటి సమస్యలు తగ్గడానికి, అలాగే మద్యపానం నుంచి మనసు మరలడానికి కూడా ఈ ఔషధం బాగా సహాయపడుతుంది.